అసలు నాకే ఇలా జరిగిందా? లేదా మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే మొత్తం చూసి కమెంట్ చేసేయండి. అసలేం జరిగిందంటే లాస్ట్ టైమ్ జరిగిన దానికి లాభం లేదని 10:55కే టికెట్ బుక్ చేసుకుందామని లాగిన్ అయిపోయా. అది లాగిన్ అయిన దగ్గర నుంచి బానే ఉంటది. కరెక్ట్‌గా 11కి తత్కాల్ బుక్ చేసే టయానికి పనిచేయదనమాట. అదేంటో విచిత్రం అర్థమే కాదు. అక్కడి నుంచి సైట్ ఎర్రర్ వచ్చేస్తది. మరి ఆ టికెట్లన్నీ ఏమైపోతాయో తెలీదు. సరే ఇది ఎలాగో అవ్వట్లేదు. పేటీఎంలోనన్నా బస్ బుక్ చేసుకుందాం. లాస్ట్ టైం అసలు బస్సు ఇబ్బంది అయిపోయింది టికెట్ బుక్ చేసుకోకుండా వెళ్తే అని చెప్పి టికెట్ బుక్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉన్నా. ఆఫ్టర్నూన్‌కి బుక్ చేసుకుంటే నైట్ అయిపోతుంది 7, 8కి అని ఆఫ్టర్నూన్‌కే ట్రై చేస్తున్నా. ఇక్కడేం ట్విస్ట్ అంటే ఇక్కడ టికెట్ ఉంది కదా, 1 సీట్ బుక్ చేస్తే 533 రూపీస్ చూపిస్తుంది. ఓకే, ప్లస్ ట్యాక్సెస్ అరౌండ్ ఎంత అవ్వాలి అలాంటప్పుడు? అప్రాక్సిమేట్లీ 580 ఓకే 560 రూపీస్ అయింది. సరే పేమెంట్ చేసే టైంకి వెళ్తే 700 చూపిస్తుంది. మిగతా డబ్బులన్నీ ఏమైపోతున్నాయో అర్థమే కాలే. నేనేమన్నా సెలెక్ట్ రాంగ్ చేశానా? ఇంకేమన్నా యాడ్ అయినాయా? లైక్ ఏమైనా ట్యాక్సెస్ కానీ ఏమన్నా యాడ్ అయిపోయినాయి, ఇన్సూరెన్సెస్ ఏమన్నా యాడ్ అయినాయి అని చెక్ చేస్తున్నా. బట్ ఇంతకుముందు ఇలా జరగల. సరే ఫ్రీ బేకప్లోకి వెళ్తే 533 బస్ ఫేర్, లేవి ఫ్రీ అంట కొత్తగా యాడ్ చేశాడు 172 రూపీస్. ఇదేంద్రయ్యా ఇది? ఇలా మీకు కూడా జరుగునుంటే లెట్ మీ నో. ఇంతకీ ఆ ఫేర్ ఏమై ఉండిద్దో నాకైతే అర్థమే కాల. 172 రూపీస్ అది ట్యాక్స్ కాదు, ప్లస్ టికెట్ ప్రైస్ కాదు. అది పేటీఎం కూడా తీసుకుంటున్నాడేమో, లేకపోతే ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఏమో అనుకుంటున్నా. బట్ నాకైతే అర్థం కాలేదు. సరే పేటీఎంలోనే ఇలా ఉందేమో అనుకున్నా, కానీ కాదు. ఫోన్పేలో కూడా సేమ్ అంతే, ప్లాట్ఫామ్లో కూడా సేమ్ అదే చూపిస్తోంది. ఇదంతా కాదు అని చెప్పి బస్ స్టాండ్కి వచ్చేసా. మా ఇంటికి కొంచెం పర్లేదు దగ్గరే, ఎలాగో బస్సెస్ కూడా ఫ్రీనే కాబట్టి బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ టికెట్ బుక్ చేసుకున్నా. ఇక్కడ ఆమెను అడిగాను అనమాట, ఎందుకు ఈ ఛార్జెస్ అంటే స్పెషల్ ఛార్జెస్ అంట. ఈ స్పెషల్ ఛార్జెస్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. అప్పుడు అర్థమైంది ఇది ప్లాట్ఫామ్ వాడు కట్ చేస్తున్నది కాదు, గవర్నమెంట్ సైడ్ నుంచే కట్ చేస్తున్నారు అని చెప్పి. నేను ఇక్కడ బుక్ చేసింది టీఎస్ఆర్టీసీ బస్ అనమాట, ఏసీ. ఇంకెందుకు సార్ అకౌంట్లో డబ్బులు, ఏటీఎం పిన్లు సేఫ్గా ఉంచుకోండి అని. పిన్నులు మాత్రమే మా దగ్గర ఉంటాయి, డబ్బులన్నీ మీరే తీసుకోండి అని చెప్పి అనుకున్నా. ఏంటో ఇదంతా ఒక యాప్ డెవలప్ చేయడం, దానికి కొంచెం పాపులారిటీ రాగానే ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీద కట్ చేయడం, ప్లస్ ప్లాట్ఫామ్ ఫీ కూడా వేసేయడం. ఏదో ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుందని ఇంత దూరం వచ్చి కష్టపడి జాబ్ చేస్తున్నామో, లేదా ఈ యాప్స్ అన్నిటినీ, ఈ ప్లాట్ఫామ్ వీటన్నిటిని బతికించడానికి జాబ్ చేస్తున్నామో అస్సలు అర్థమే కాదు. ఏది ఏమైనప్పటికీ ఇలా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంటే ఐ ఫీస్ట్ అనిపించింది. అలా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయా. ఈ వీడియోకి ఇంతే. బాయ్ అండ్ సబ్స్క్రైబ్.